హలో ఫ్రెండ్స్, ఐఎమ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. ఈరోజు మనం స్వర్ణామృతం 2వ ఎపిసోడ్ ప్రారంభించుకోబోతున్నాం. ముందుగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఎపిసోడ్ 1ని చాలా అద్భుతంగా అందరూ కూడా స్వీకరించడమే కాకుండా చాలామంది స్వర్ణమాల పత్రి మేడం గారి బాల్య జీవిత విశేషాలన్నింటినీ కూడా వినడమే కాకుండా చూడడమే కాకుండా వాటి గురించి చాలా కాల్స్ కూడా నాకు కానీ పత్రి మేడం కానీ చేసి వారి యొక్క హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం నిజంగా మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ స్వర్ణామృతం యొక్క ప్రోగ్రాం కంప్లీట్గా స్వర్ణమాల పత్రి మేడం గారి జీవిత విశేషాలు బాల్య జీవితం నుంచి ఇప్పటి వరకు చాలా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా వింటూ నేర్చుకుంటూ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. సో దీన్ని ప్రోత్సహిస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి రియలీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ for initiating this program. So friends, let us go directly to the program of Swarnamrutam. Namaste madam. నమస్తే మేడం, ఫస్ట్ ఎపిసోడ్ మనం కంప్లీట్ చేసుకున్నాము. సో దాని గురించి 2 మాటల్లో మేడం. చాలా హ్యాపీగా ఉంది. నా చిన్నతనంకి వెళ్ళిపోయాను. నా పాస్ట్ అంతా ఒకసారి రీల్ లాగా అలాగా తిరిగింది. చిన్నప్పటి మా యొక్క పండగలు చేసుకోవడం కానీ, ఇంట్లో గడపడం కానీ, మా నాన్నగారి గురించి కానీ ఇవన్నీ షేర్ చేసుకోవడం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరికైనా అంతే. చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా మధురంగా ఉంటాయి. ఎందుకంటే ఏమీ తెలియని వయసు కాబట్టి ఆ కష్ట సుఖాలు ఏమీ తెలియవు, ఓన్లీ ఎంజాయ్మెంటే ఉంటుంది కనుక అందుకని బాగుండింది నాకు. ఈవెన్ ఎపిసోడ్ 1లో చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం మేడం. భయం గురించి అండ్ మీరు పాల్గొన్న ఒక స్కిట్ డ్రామా గురించి. సో ఇవన్నీ కూడా పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటి కూడా కొత్త విషయాలు. సో చాలామంది వీటి గురించి ఫోన్ చేసి కూడా చాలా బాగున్నాయి, సో పత్రి మేడం గురించి మేము చాలా కొత్తగా తెలుసుకున్నామని చెప్పేసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ ఎపిసోడ్ 2లో మేము మీ యొక్క సిస్టర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. మీరు కంప్లీట్గా ఎంతమంది సిస్టర్సు, తర్వాత వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండింది, వాళ్ళతో జర్నీ ఎలా ఉండింది, సో వాటి గురించి మేడం. నాకు 5 సిస్టర్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఇప్పుడు 4 ఉన్నారు. 4 కూడా ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఒక అమ్మాయి, ఒక అక్కేమో అహ్మదాబాద్లో ఉంటుంది, ఒక అక్కేమో హైదరాబాద్లో ఉంటుంది. మేడం వారందరి పేర్లు మేడం? అందరి పేర్లు ఎలా పెట్టారంటే మా ఇంట్లో ఆఖరికి లా అని వస్తుంది అనమాట. మా చిన్నప్పుడు మా చుట్టుపక్కల మా నేబర్స్ అంతా లా సిస్టర్స్ అనేవారు. లా సిస్టర్స్ అంటే మంజుల, మృదుల, ఊర్మిళ, పరిమళ, రత్నమాల, స్వర్ణమాల. సో అందరి లాస్ట్కి లా రావడం వల్ల లా సిస్టర్స్ అని పిలిచేవారు. బాగుండేది, మాకు కూడా మంచిగా అనిపించేది. ఆ రోజుల్లోనే అట్లాగా కలిసేటట్టు పెట్టడం అనేది చాలా అద్భుతంగా మా నాన్నగారిని మెచ్చుకోవాలి దాని విషయంలో. అలా అనుకునే పెట్టారా మేడం, లేకపోతే అనుకునే పెట్టారని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఎలా వస్తాయి, రావు. సో అది నాకు 4 సిస్టర్స్. ఫస్ట్ పెద్దక్క గురించి చెప్పాలంటే తను పెద్దక్క పేరు మేడం? పేరు మంజుల. ఓకే. తను ఎందుకంటే మా పెద్ద సిస్టర్స్ ముగ్గురు కూడా నాకంటే చాలా పెద్దవాళ్ళు అవ్వటం మూలాన పెద్దక్క నాకంటే 10 ఏళ్ళు పెద్దది.
సో దానివల్ల గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు వాళ్ళతో ఎక్కువ స్నేహం ఉండేది కాదు. ఓకే. కానీ అద్భుతమైన ఫ్రెండ్షిప్ మాత్రం ఉంది. ఐ మీన్ దాన్ని ఏమంటారు, కలిసి ఉండడం వల్ల పెద్దక్క, రెండో అక్క, మూడో అక్క అని అట్లాగా ఒక రెస్పెక్ట్ ఉండేది. నేను 6th. ఓకే. నేను 6వ దాన్ని, నా తర్వాత మా తమ్ముడు. ఓకే, మీరే లాస్ట్ సిస్టర్స్ అందరిలో. ఓకే. సో బాగుండేది అందరం కలిసి గడపడం అనేది, ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అందరం కలిసి వెళ్ళడం అనేది. మా అమ్మ స్నానం చేయించడం కానీ, అందరికీ ఒకటే రకమైన ఒక తాను కొనేది అన్నమాట బట్టలు. సో అందరు సిస్టర్స్ అందరం కూడా ఒకటే రకం ఫ్రాకులు కానీ స్కర్ట్లు కానీ అలా ఉండేదన్నమాట. ఆ రోజుల్లో ఎకానమీ కదా, మరి ఇంతమందికి డిఫరెంట్ డ్రెస్సెస్ కొనాలంటే కష్టం కాబట్టి ఇంట్లోనే అంతా కుట్టేది. సో అలాగా మేమందరం ఒకటే అని తెలిసిపోయేది అనమాట సిస్టర్స్ అని. సో ఇంకా చూడగానే కూడా 6 members సేమ్ డ్రెస్, లాస్ట్ సిస్టర్స్కి కరెక్ట్ జస్టిఫికేషన్. ఎస్. ఓకే. మా పెద్దక్కలు ఇద్దరికి కొంచెం వేరే ఉండేది, కానీ మూడో దగ్గర నుంచి మా నలుగురికి ఒకటే ఉండేదన్నమాట. దాంట్లో ఒక అక్క కోపం కూడా వచ్చేది, ఏంటి యూనిఫామ్ లాగా ఇంట్లో కూడా బయటికి వెళ్తే ఎలాగా యూనిఫామ్ వేసుకుంటాము, పండగ రోజు కూడా యూనిఫామ్ వేశారా అని అనేది. మా 4వ అక్క పోయిన అక్క. సో అలాగనమాట. పెద్దక్క పెళ్ళి 60sలో అయింది. నాకు ఇయర్ జ్ఞాపకం ఉండదు, చాలా వరకు ఇయర్స్ జ్ఞాపకం ఉండవు. సో 60sలో మ్యారేజ్ అయింది, 64 ఐ థింక్. మా నాన్నగారు ఉన్నారు అప్పుడు. మా నాన్నగారికి మేనత్త కొడుకే అనమాట ఆయన. ఓకే. మా నాన్నగారికి మేనత్త కొడుకు అవుతాడు మా బావగారు. సో అలాగా వాళ్ళు జూలూరి వారు, వాళ్ళ ఇంటి పేరు జూలూరి. సో మా అక్క తిరుపతి వాళ్ళది, కాకినాడ బేసిక్ అనుకో, తిరుపతిలో ఉండేవారు పెళ్ళైనప్పుడు. August 4th మ్యారేజ్ అయింది. ఓకే. ఆ అక్క పెళ్ళి ఎలా జరిగింది అంటే తిరుపతిలోనే జరిగింది. అది జమున పెళ్ళిను మా అక్క పెళ్ళి కలిసి జరిగింది. పొద్దున్న జమున పెళ్ళి అయింది, సాయంత్రము మా అక్క పెళ్ళి అయింది. ఫిల్మ్ యాక్ట్రెస్ తను, మా అక్క తోటికోడలు అనమాట. ఓకే. మా బావగారు ఆయన, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. సో అలా కలిసి పెళ్ళయింది. సో అప్పటి నుంచి కూడా తను ఎక్కువ బెంగళూరు, మెడ్రాసు ఇలాగ ఆయన దీంట్లో పనిచేసేవారు. గ్రీవ్స్ కాటన్ అని ఆ కంపెనీలో పనిచేసేవారు మా బావగారు. సో వాళ్ళు ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, వైజాగ్, ఇంకా ఢిల్లీ, అలాగా అన్ని చోట్లకి తిరిగారు. సో ఎప్పుడు కూడా తనకి ఎక్కువ క్రియేటివిటీ ఉంది. మా పెద్దక్కకి చాలా క్రియేటివ్ ఐడియాస్ ఉండేవి. కొన్నాళ్ళేమో ఫ్యాషన్, ఈ బట్టలు చీరల మీద డిజైనింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసింది. తర్వాత రీసెంట్గా చెప్పాలంటే మెడ్రాస్లో దాన్ని ఏమంటారు, ఫ్లవర్స్ అండ్ ఫాలియేజెస్ అండ్ ఫ్లవర్స్ ఒక కంపెనీ పెట్టింది. ఓకే. ఆ కంపెనీ ఏంటంటే తను అన్ని చోట్లకి వెళ్ళి ల్యాండ్స్కేపింగ్ చేసేది. ల్యాండ్స్కేపింగ్ వరకు తను హార్టికల్చర్ చదువుకుంది తను. అంటే చెట్లు అన్ని రకరకాల మొక్కలు వేయడము, డిజైనింగ్ చేయడము, ఎవరన్నా ఇల్లు ప్రొఫెషన్ ఇప్పటికీ చేస్తుంది. ఓకే. ప్రొఫెషన్ తంది. సో అక్కడంతా కూడా మెడ్రాస్లో ఆ క్లైమేట్కి అంత మంచి, ఈ బెంగళూరు నుంచి పూలు రోజు అక్కడికి వెళ్ళేవి. ఫస్ట్ చిన్నగా ఎలా స్టార్ట్ చేసింది, చిన్న బంక్ ఉండేది, దాంట్లో చెట్లు పెట్టింది హైదరాబాద్లో, దాంట్లో నేనే కూర్చునేదాన్ని అమ్మడం అనమాట. ఒక పెట్రోల్ బంక్లో చిన్న బంక్ అది. సో అలా స్టార్ట్ చేసింది. ఎక్కడ మేడం అది అప్పుడు అలా పెట్టింది హైదరాబాద్లో. ఓకే. మేము హైదరాబాద్లో ఉండే, నా పెళ్ళాక చేసింది అది. సో అలా పెట్టి తర్వాత బెంగళూరుకి వచ్చాం. బెంగళూరుకి తను వచ్చినప్పుడు తన పెద్ద కొడుకు అనమాట, ఎక్కడ ఢిల్లీలో అనుకుంటా చదివేవాడు. నా అబ్బాయికి జాండీస్ వచ్చి పెద్ద కొడుకే
ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు పోయాడు. ఓకే. సో ఆ తర్వాత రెండో కొడుకు ఉన్నాడు. రెండో కొడుకు కూడా నా పెళ్ళాక పుట్టాడు. వాడు నా పెళ్ళికి పుట్టాడు. సో అలాగా వాళ్ళిద్దరూ, తనకి ఇప్పుడు ఒకడే కొడుకు కాలిఫోర్నియాలో ఉంటాడు. కోడలేమో స్పానిష్ అమ్మాయి అనుకుంటా, స్పానిష్ కాదు ఫ్రాన్స్ అమ్మాయి, ఫ్రెంచ్. సో ఆ అబ్బాయికి ఒక మనవడు కొడుకున్నాడు. సో ఇలాగా అక్క అన్నమాట. తర్వాత చెన్నైలో కూడా చాలా పెద్దగా చేసేది ఎంఆర్ఎల్ కంపెనీ అని, చాలా పెద్ద కంపెనీ, ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీలో మొత్తం ల్యాండ్స్కేపింగ్ అంతా వాళ్ళకి ఏంటంటే ఇచ్చేస్తారనమాట, మంత్లీ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దిస్ అంతే. ఈ చెట్లన్నీ పాడైపోయినవి తీసేసి కొత్త వేసి అక్కడ ఏం చేయాలి అన్నీ కూడా తనే డిజైనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అలాగా తనకి చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా చేస్తూ ఉంది. కాలిఫోర్నియాలో తను షికాగోలో ఉంటుంది ప్రస్తుతం. అమెరికాలో కూడా తను చేస్తుంది ఈ పని. తను మెల్లగా అక్కడికి విజిటింగ్ వీసా కోసం వెళ్ళి తర్వాత తను చక్కగా అన్నీ చేసుకుంటూ తను ఇప్పుడు అక్కడే సెటిల్ అయిపోయి. సో ఆ ప్రొఫెషన్ సంబంధించి ఇప్పుడు మీరు చూసినప్పటి నుంచి అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా అటువంటి ఒక టేస్ట్ తనకు ఉండిందా మేడం? బిఫోర్ మ్యారేజ్ చెప్తున్నాం కదా, బిఫోర్ మ్యారేజ్ ఏం లేదు, క్రియేటివిటీ అంటూ ఏం లేదు. డ్రామాలు ఇప్పుడు మా ఇంట్లో అందరికీ కొంచెం అలాంటి ఇంట్రెస్ట్లు ఎక్కువ. డ్రామాలు అది మా అక్క, చిన్నక్క, పెద్ద రెండో అక్క, ఫస్ట్ అక్క ఇద్దరు ఏదో డాన్స్ చేసేవారు. అదేం డాన్స్, టౌన్ పక్కకి వెళ్ళొద్దురా డింగరి ఆ పాట ఉండేది. ఆ పాటకి డాన్స్ చేసేవారు. మంచి ఒక ఆర్టిస్టిక్ భంగడా డాన్స్ ఇలాంటివన్నీ చేసేవారు. కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్ అని హైదరాబాద్లో అక్కడ చదువుకున్నారు వాళ్ళిద్దరు కూడా. బిఏ చేశారు, రెండో ఒక బీఎస్సీ చేసింది. సో అలాగ ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళడం, కలిసి ఉండడం అది. సో అలాగా తను పెద్దక్క లైఫ్ అలాగా ఉండింది. మా బావగారు కొన్నాళ్ళకి తను రిజైన్ చేసేసి తనతో పాటు దీంట్లోనే ఈ బిజినెస్లోనే వాళ్ళు చాలా బాగా ఫ్లరిష్ అయ్యారు. ఇద్దరు కూడా సేమ్ ప్రొఫెషన్. ఇప్పుడు ఎప్పుడైతే తను బాగా సెటిల్ అయిపోయిందో ఆ యొక్క ప్రొఫెషన్లో, అప్పుడు మా బావగారు కూడా రిజైన్ చేసి దాంట్లో దిగిపోయారు. అది సూపర్ మ్యామ్. మీ ఒక రెండో సిస్టర్ మేడం? రెండో సిస్టర్ అంటే ఇప్పుడు మా బావగారు హీజ్ ఎంటెక్ చేశారు, పిహెచ్డి చేశారు, మాంచెస్టర్లో పిహెచ్డి చేశారు. తర్వాత పిహెచ్డికి వెళ్ళే ముందరే మా అక్కతో పెళ్ళయింది. సో ఇద్దరు కలిసి పెళ్ళి కాగానే లండన్కి వెళ్ళిపోయారు. అక్కడ 2 years ఏమో ఉన్నారు. 69, 70, 71 అలాగ ఉన్నారు. తర్వాత ఆయన వరంగల్లో పనిచేసేవారు. వరంగల్లో ఆయన ప్రొఫెసర్, ఆర్ఈసీలో అంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్ఈసీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేసి అక్కడ నుంచి ఆయన హాంకాంగ్ అప్లై చేస్తే అక్కడ జాబ్ వచ్చింది. అక్కడ కూడా హాంకాంగ్ పాలిటెక్నిక్ కాలేజ్. సో అక్కడ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. అక్కడే 78లో వెళ్ళారు. అప్పటి నుంచి మొన్న 10 ఏళ్ల కిందటి దాకా అక్కడే ఉన్నారు, రిటైర్ అయ్యేదాకా. తర్వాత రిటైర్ అవ్వగానే పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు కాబట్టి అమెరికాకు వచ్చేసారు. ఓకే. మీ సిస్టర్ పిహెచ్డి అన్నారు కదా మేడం? అవును. ఏంటి మేడం మెయిన్గా పిహెచ్డిలో? పిహెచ్డిలో ఏంటో నాకు అంతగా జ్ఞాపకం లేదమ్మా. ఐ థింక్ మెకానికల్ ఇంజనీర్ ఆయన. ఆయన ఒక దీన్ని కూడా స్టార్ట్ చేశారు. ఏదంటే ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉంటాయి చూడు, మెకాట్రానిక్స్ అని అనమాట. మెకానికల్, ఎలక్ట్రికల్, టెక్నికల్, ఈ 3 కలిపిన ఒక కోర్సు తయారు చేశారు ఆయన. దాంట్లోనే ఇప్పుడు మా తమ్ముడు కొడుకు జాయిన్ అయ్యి అదే సబ్జెక్ట్ తీసుకున్నాడు. సో అలాగా హీఈస్ రియల్లీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ అంటే వెరీ హైలీ ఇంటెలిజెంట్. హీఈస్ ఎట్లా అంటే టాపర్ అనమాట, అన్నిట్లో చెప్పానుగా టాపర్ ఆయన.
సబ్జెక్ట్స్లో. మా మామగారు ఆయన కనుక ఒక్క మార్క్ తక్కువ వచ్చినా కూడా బడిత పూజే. ఓకే. అంత స్ట్రిక్ట్గా ఉండేవారు మా మామగారు. కనుక ఎప్పుడు కూడా చదువు 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 ఎంతో పద్ధతిగా ఉండేవారు ఆయన. మేడం మీరు అంతమంది సిస్టర్స్ కదా, సో అందరూ చేరినప్పుడు సో ఒక కాంపిటీషన్ కానీ ఒక చిన్న ఒక పోటీతత్వం అలాగా చిన్న ఫైట్ లాంటిది ఏమైనా జరుగుతుండే మేడం అంతమందిలో ఉన్నప్పుడు? లేదమ్మా, అలాంటివి ఏం జరిగేవో, కొట్లాడుకునే వాళ్ళము. బట్ కాంపిటేటివ్ కాదు. నా పెన్ను తీసుకున్నావు, నువ్వు నీ పుస్తకం లాక్కున్నావు అని ఓరు మా పెద్దక్కలు ఇద్దరు కొట్లాడుకునేవారు. ఆ రోజుల్లో ఒక సీరియల్ వచ్చేది పత్రికలో, ఏదో మాసపత్రిక ఉండేది కదా, మాసపత్రిక వీక్లీ పత్రిక, దాంట్లో ఒక సీరియల్ వచ్చేది. అయితే పైన మేడ మీద ఒక ఈజీ చైర్ లాంటిది ఉండేది. ఆ చైర్లో కూర్చొని చదవాలన్నమాట. ఓకే. అయితే మా అక్క ఏం చేసేది, చదువుకుంటూ ఉంది. ఎవరు? మా పెద్దక్క. చదువుతుంటే మా రెండోకి వెళ్ళి ఆ పుస్తకం లాక్కొని తను చదవడం మొదలెట్టేసరికి ఏం చేసింది, మా పెద్దక్క ఏం చేసింది, వెళ్ళి తన రికార్డ్స్లో ఉన్న రికార్డ్స్ చేస్తారు ఇది మన దాన్ని ఏమంటారు, బొమ్మలేస్తారు చూడు, స్కెచ్లు ఇవన్నీ, అంటే రికార్డ్స్, వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి కదా కాలేజ్వి, బిఎస్సి చదివే రికార్డ్స్, ఆ పేపర్లన్నీ చింపేసి కోపంతో. ఇదేం చేసింది, రెండో అక్కెళ్ళి ఆ చదివే పుస్తకం కాస్త వెళ్ళి చింపేసింది. ఇలాగా పిల్లి ఎలకల్లా కొట్టుకుంటారు, ఈ రోజుకి కొట్టుకుంటారు. అప్పటిది ఈ రోజుకి ఉంది. బట్ వెంటనే కలిసిపోతారు, అది వేరు. బట్ అట్లాంటి కొట్లాట్లు వాళ్ళిద్దరిలో నేను చూశాను. టామ్ అండ్ జెర్రీ టైప్. టామ్ అండ్ జెర్రీ టైపే, సేమ్. అప్పుడు సినిమాలు ఏమున్నాయి, వాళ్ళ సినిమా నేను చూసేదాన్ని. ఓకే. కానీ కొట్లాడుకునేవారు, కానీ దానికి ఎందుకు కొట్లాడుకున్నారో మాకంత తెలియదు, చిన్నతనం కాబట్టి. మరి ఇట్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. మా గోల్ ఎప్పుడు ఆడుకోవడమే, బయటికి వెళ్ళిపోవడం, ఆడుకోవడం. నేను మా తమ్ముడు చాలా పనిష్ చేసేవారు మా నాన్నగారు. ఒక్క అర్ధగంట పావుగంట లేట్ వచ్చినా ఇంటికి 6 గంటలకంతా వచ్చేయాలి. 4 గంటలకు వెళ్ళాం, 2 గంటలు ఆడుకోవడం, 6 గంటలకు ఇంట్లో ఉండాలి. ఓకే. ఇంట్లో లేకపోయాడా మా నాన్నగారు క్యాంపులో కాకుండా ఇంట్లో ఉన్న టైంలో ఇంకా కొట్టేవారు చూడు, బెల్టే. బెల్ట్ తీసుకొని కొట్టేవారు మా తమ్ముడిని. ఎక్కువ దెబ్బలు వాడే తిన్నాడు మా నాన్నగారి దగ్గర. ఆడపిల్లల్ని ఎప్పుడు ఆయన కొట్లే చెయ్యొద్ది, చాలా తక్కువ. అలాగా చిన్నప్పుడు మా సిస్టర్స్ అందరం కలిసి ఏదన్నా చేయడమా చిన్న చిన్న అదేంటి బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇవన్నీ మా 4వ అక్కకి ఇవన్నీ ఇష్టం. చిన్న చిన్న గిన్నెలు ఉండేవి, దాంట్లో పప్పు వండుకోవడము, కూర వండుకోవడము, ఇవన్నీ అందరికీ తిందని పెట్టడం, లేకపోతే రాళ్ళేసి వండినట్టు చేయడము, యాక్టింగ్, ఇలాగా. మేడం మీ పెద్దక్క గారు మంజుల కదా మేడం? మంజుల మేడం గారు ఒక వాళ్ళ ఆవిడలో నచ్చిన మీకు మంచి క్వాలిటీ మేడం, మీరు దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నది ఏమైనా క్వాలిటీ? ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నది ఇది చూస్తే అందులో నుంచి నేర్చుకున్నట్టుగా ఉంది ఆ క్వాలిటీ అని. ఆల్వేస్ షీ యూస్ టు క్రియేట్ సంథింగ్ అనమాట. ఎప్పుడు కూడా ఐడల్గా కూర్చోలేదు తను పిక్చర్స్లో కూడా యాక్ట్ చేసింది, కొన్ని పిక్చర్స్, కానీ మెయిన్ కాదు, సైడ్ రోల్స్ లాగా తనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. చిన్నిల్లు పెద్దిల్లు అని ఒక సినిమా ఉంది, దాంట్లో దాసరి 3rd వైఫ్గా చేసింది. ఓకే, ఇది కొత్త ఇన్ఫర్మేషన్ మేడం. అంటే వాళ్ళ తోటికోడలు జమున అని చెప్పారు కదా మేడం, అట్లా ఏమన్నా ఉందేమో తెలీదు, అలా వెళ్ళింది. అప్పటికి జమున రిటైర్ అయింది. జమున ఇప్పుడు మా అక్క పెళ్ళాక కూడా చాలా సినిమాలు చేసింది, హర్నాథ్ తోటి వాళ్ళతోటి చాలా సినిమాలు చేసింది. మూగ మనసులు ఇవన్నీ వచ్చాయి కదా, మూగ నోము, ఇవన్నీ కూడా పెళ్ళాక తీసినవే, మా జమున పెళ్ళాక. సో మేడం, ఇప్పటివరకు మనము మీ పెద్ద సిస్టర్
మంజుల గారి గురించి చెప్పుకున్నాం. సో ఆయనలో మంచి క్రియేటివిటీ స్కిల్స్, తర్వాత ఆర్టిస్టిక్ స్కిల్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని టచ్ చేసింది. అదే ఒక సీడ్స్ లాగా ఎస్. వెళ్ళిపోయి ఉంటుంది మేడం. సో ఈ సెకండ్ సిస్టర్ గురించి చెప్పండి మేడం. సెకండ్ సిస్టరు బాగా స్టూడియస్, అంటే చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాక బాగా చదువుకోవాలి. తనకి డాక్టర్ అవ్వాలని చాలా ఉండేది, డాక్టర్ చదువుకోవాలని. మా నాన్నగారు కూడా ఆ కోరిక ఉండేది అనమాట. మరో అమ్మాయి, ఎందుకంటే మగపిల్లాడి లాగా తను ఇంట్లో రెస్పాన్సిబుల్గా ఉండేది. మా పెద్దక్క ఎక్కడికి వెళ్ళినా కూడా తన్ని తోడుగా వెళ్ళమనేవారు. ఓకే. పెద్ద రెండోకి ఎట్లా అంటే మగపిల్లవాడిలాగా అనమాట మా నాన్నగారికి, ఒక కొడుకులాగా. సో అలా ట్రీట్ చేసేవారు రెండో అక్కని. సో అలాగా పేరు మేడం? రెండో అక్క పేరు మృదుల. మృదుల. ఓకే. సో లా అగైన్. ఓకే. సో అలాగా ఉండేది. ఎప్పుడు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. తక్కినవన్నీ ఉండేది కాదు. తనకి ఎప్పుడు చదువే, బాగా డిసిప్లిన్, మంచి డిసిప్లిన్గా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మాట్లాడటం. మా పెద్దక్క ఏదన్నా ఎక్కువగా మాట్లాడితే కూడా దాన్ని కంట్రోల్ చేయడము అలా అంతా చేస్తూ ఉండేది. మా పెద్దక్క ఏమో కొంచెం చిన్నపిల్లలాగా మాట్లాడిస్తూ ఉంటుంది, మా రెండొక్క కంట్రోల్ చేస్తూ ఉండేది అప్పట్లో. సో ఇందాక మీరు చెప్పినట్టు టామ్ అండ్ జెర్రీ అయినా సరే అగైన్ దే యూజ్డ్ టు బికమ్ క్లోజ్. యా, వెరీ క్లోజ్. మళ్ళా ప్రతిదానికి మళ్ళా మా రెండోకి హెల్ప్ కావాలి మా పెద్దక్కకి. ఓకే. సో అలా ఉండేది. తర్వాత మా మూడో ఒక్క పెళ్ళి ముందరైంది, రెండో ఒక్క పెళ్ళి తర్వాత అయింది. సో దాంతో వాళ్ళు మా సిస్టర్స్లో ముగ్గురు ఇద్దరు నా తోటికోడళ్ళే. ఓకే. అంటే మా రెండోకి అయితే మా బావగారి సొంత బావగారి వైఫ్. ఓకే. మా మూడోకేమో మా సర్వాళ్ళ అన్నగారు. అన్నగా. సెకండ్ సిస్టర్ ఏమో సార్ వాళ్ళ అన్నగారి వైఫ్. థర్డ్ సిస్టర్ ఏమో మృదుల. థర్డ్ సిస్టర్ ఊర్మిళ. తనేమో మా ఆయన పత్రిగారికి పెద్దనాన్నగారి కొడుకు ఆయన. ఓకే. కజిన్. సో అలాగా ఇంటికి ఒకటే పేరైంది, పత్రివారని మా ముగ్గురికి. సో పెళ్ళికి ముందర వాళ్ళంతా కూడా బాగా పెద్దవాళ్ళ ముగ్గురు బాగా కలిసి ఉండేవారు. వాళ్ళకి ఎందుకంటే క్లోజ్నెస్ ఎక్కువగా ఉండేది. మృదుల, మంజుల, ఊర్మిళ. సో మంజుల మేడం ఫస్ట్, మృదుల మేడం సెకండ్, ఊర్మిళ మేడం థర్డ్. జ్ఞాపకం పెట్టుకో, థర్డ్. సో వాళ్ళ ముగ్గురు ఎక్కువ క్లోజ్గా ఉండేవారు. ఎందుకంటే మా నాన్నగారు ఉండేవారు అప్పుడు. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు మా నాన్నగారు ఉన్నారు, పెళ్ళి అయ్యాక మా నాన్నగారు పోయారు. సో వాళ్ళకి ఆ డిసిప్లిన్ బాగా వచ్చేసింది ముగ్గురు కూడా. సో మా రెండో కంటే ఇంకా క్రియేటివిటీ ఏం లేకపోయినా చదువు విషయంలో మాత్రం ఎప్పుడు ఫస్ట్గానే ఉండేది. ఏం చదువుకున్నారు మేడం ఆవిడ? బీఎస్సీ, స్పెషల్ బీఎస్సీ చేసింది కెమిస్ట్రీలో. తను స్పెషల్గా యూనివర్సిటీకి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో తనకి వచ్చి అక్కడికి పంపించారనమాట. ఉమెన్స్ కాలేజ్లో చదువుకునేది. తర్వాత బీఎస్సీ స్పెషల్ అని చెప్పేసి కెమిస్ట్రీలో తను అక్కడికి వెళ్ళి చదువుకుంది యూనివర్సిటీలో హైదరాబాద్ ఉస్మానియా. అప్పుడే మా ఆడబిడ్డ కూడా సేమ్ ఉస్మానియాలో చదువుతుండేది. తను కూడా బీఎస్సీ అనుకుంటాను చదువుతుండేది. అప్పుడే ఒకటే బస్సులో వెళ్ళేవారు, చూసుకునేవారు. అమ్మాయి బాగుంది అనుకునేట మా ఆడబిడ్డ. తర్వాత చెప్పింది నాకు వదిన అయితే బాగుండని అనుకునేటప్పుడు. తర్వాత వదిన అయింది మరి. బేసికల్గా మృదుల మేడం చాలా ఇంటెలిజెంట్ అండ్ ఫుల్ స్టడీస్లో టాప్. ఓకే. అండ్ మోర్ రెస్పాన్సిబుల్, చాలా రెస్పాన్సిబుల్. ఓకే. సో పెద్దక్క కంటే సెకండ్ అక్క
రెస్పాన్సిబుల్ కాకుండా సో ఓవరాల్గా మేనేజ్ తర్వాత ఫ్యామిలీ కూడా మాకు తన పెళ్ళైన తర్వాత అత్తగారు మామగారు తన దగ్గరే కొన్నాళ్ళు ఉండేవారు. తర్వాత హైదరాబాద్లో ఇల్లు ఉంది కాబట్టి అప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండేవారు వాళ్ళు. ఆడబిడ్డలు రావడం ఇలాగా కంబైన్డ్ ఫ్యామిలీ ఇలాగా ఇంచుమించుగా ఉండేది. అక్కడ ఆర్ఏసీలో ఆయన ప్రొఫెసర్ కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ ఉండేవారు. అక్కడ పిక్నిక్స్ కానీ వెళ్ళడం బాగానే స్పెండ్ చేసేవారు వాళ్ళు. తర్వాత 78లో ఆయన అప్లై చేయంగానే వెంటనే ఆయనకి ఇది వచ్చింది, కాల్ వచ్చింది, హాంకాంగ్కి వెళ్ళిపోయారు. అంత ఫ్యామిలీ అంతా అక్కడ షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు ఇంకా అక్కడి నుంచి పిల్లల్ని అక్కడ బాగా ఇంగ్లీష్ అది రావాలని చెప్పేసి పిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్పించి తనే అక్కడ ఎంఏ చేసింది. తను పిల్లలందరూ అయ్యాక అక్కడ ఎంఏ చేసి హాంకాంగ్లో అక్కడ తను టీచర్గా పనిచేసింది ఇంగ్లీష్కి. తను ఇప్పటికీ కూడా చైనా అక్కడ ఇక్కడ నుంచి ఇవి వస్తాయన్నమాట. మన ఇప్పుడు కరెక్షన్స్ పత్రికారు చేస్తారు చూసావా, కరెక్షన్స్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ, అలాగ వాళ్ళ స్టడీస్లో ఏదైనా పేపర్ కరెక్షన్స్ ఉంటే వాళ్ళు ఇక్కడికి పంపిస్తే మా అక్క దగ్గరికి అమెరికాకి తను కరెక్షన్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తుంది. ఎందుకంటే చైనీస్కి అంత ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలి. సో అలాగనమాట తను చేసేది. ఎక్కువ చైనా వాళ్ళతోనే వాళ్ళ లైఫ్ అంతా చాలా వరకు అక్కడే గడిచింది, హాంకాంగ్లోనే. మేము కూడా వెళ్ళాము చైనాకి, అదే హాంకాంగ్కి. ఇప్పుడు చైనా హ్యాండ్ ఓవర్లో ఉంది, కానీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళది. బ్రిటిష్ తీసుకుందనమాట. ఇప్పుడు ఇండియాని ఎలాగా బ్రిటిష్ రూల్ చేసిందో అలాగా హాంకాంగ్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవారు. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఉన్నారు. బాగుండేది కూడాను, చాలా బాగుండేది. హాంకాంగ్ నాకు చాలా నచ్చింది. చిన్న కంట్రీ అది హాంకాంగ్. 3 సార్లు వెళ్ళాను. వెళ్ళి ఒక 2 months 3 months అలా ఉండొచ్చేదాన్ని. చాలా బాగుండేది. చిన్న కంట్రీ కాబట్టి ఎక్కడికంటే అక్కడ మొబైల్, ఇప్పుడు యుఎస్లా కాదు, వెళ్ళాలంటే ట్రైన్లు బస్సులు అంత ఈజీగా ఉండవు, కానీ అక్కడ ట్రైన్ ఫెసిలిటీ చాలా బాగుండేది. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం మేము అందరం, వెళ్ళి అంతా చూపించేవారు. అక్కడ నుంచి అక్కడ మా అక్కతో బాగా స్పెండ్ చేసేవాళ్ళము. పిల్లలంతా స్కూళ్ళకి వెళ్ళిపోయేవారు, నేను మా అక్క ఇంట్లో ఉండేవాళ్ళము. అంటే తోటికోడలుగా కాకుండా అక్కగా కూడా ఉంది కాబట్టి మాకు ఆ క్లోజ్నెస్ బాగుంది. అది ఏదన్నా ఉన్నా షేర్ చేసుకునేవాళ్ళం. ఏదన్నా వచ్చినా కూడా, ఏదన్నా కోపం వస్తే ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లా కొట్లాడుకుంటామో అప్పుడు అలాగే తోటికోడళ్ళైనా కొట్లాడుకుంటాం, కానీ మళ్ళీ వెంటనే కలిసిపోతాం. సో సిస్టర్స్గా ఉన్నప్పుడు తోటికోడలుగా ఉన్నప్పుడు ఏం డిఫరెన్స్ లేదు, యాజ్ ఇట్ ఈస్. అదే నాకు నచ్చింది, హ్యాపీగా ఉంది. మేడం, పెద్దక్క కానీ మన సెకండ్ అక్క కానీ వాళ్ళు మీరు మెడిటేషన్లోకి వచ్చాక సో వాళ్ళు మెడిటేషన్ నేర్చుకోవడం అనేది ఎప్పుడు జరిగింది మేడం? రెండో అక్క అయితే మెడిటేషన్ నేర్చుకుంది, కానీ తనంత ఇంట్రెస్ట్ చూపించదు. మా బావగారికి ఎట్లా అంటే ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, బాగా చదువుకున్నవారు కాబట్టి ఆయన టెక్నాలజీని ఎక్కువ నమ్ముతారు. టెక్నాలజీ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ హిమ్. మెడిటేషన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, కనపడదు, దాని రిజల్ట్ కనపడదు. సైన్స్ అనేది కొంతవరకు చూపించగలరు అంతే, సైన్స్ అనేది కొంచెం వరకు. సో మా అక్క ధ్యానం తన ధ్యానం వేరు, తను అదే అంటూ నేను ధ్యానం చేస్తా, కానీ మీలాగా కళ్ళు మూసుకొని కూర్చోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం కాదు. నా వర్క్లో, నా పిల్లల్లో, నా హస్బెండ్ని చూసుకోవడంలో నా ధ్యానం ఉంటుంది. తను ఎట్లా అంటే ఎవరైనా అంతే చందు, ఎప్పుడైనా సరే హస్బెండ్కి ఏది ఇష్టం అదే చేయడానికి ట్రై చేస్తారు. ఆ కాలంలో అలా ఉండేది. మరి ఇప్పుడు ఉన్నారు పత్రికారు ఉన్నారు, పత్రికారికి ఈ ధ్యానం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను పూర్తిగా దిగిపోయాను దీంట్లోకి, కన్వర్ట్ అయిపోయాను నేను. నా చిన్నతనం అంతా వేరే ఉండేది,
కానీ పెళ్ళాక నా లైఫ్ వేరు, అలాగే తనకి పెళ్ళాక లైఫ్ వేరు. చిన్నప్పుడున్న మా కొట్లాట్లు ఇవన్నీ మిగులుతాయి, కానీ తగ్గినవి మారిపోతాయి కదా. దాన్ని ఏమంటే వాల్యూస్ మారిపోతాయి, లైఫ్లో వాల్యూస్ మారిపోతాయి. యా, తనకి పిల్లల్ని చదివించడం, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేలా చూడడం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మా బావగారు లాగా. మా బావగారికి అది ఇష్టము. సో అది బట్ మెడిటేషన్ అనేది ఒకటి ఉంది, ఇట్లా వెళ్తుంది అనేది ఉంది, ఎందుకు లేదు, ఉంది, వాళ్ళకు ఉంది. అదే చెప్తున్నా, ఆయన అంటారు కదా ఉంది, కానీ నా మెడిటేషన్ వేరు. పెద్దక్క ఇప్పుడు కడతాల్లో ఉంది, అక్కడ విల్లా కొనుక్కున్నారు, ఉంటున్నారు మంజులా. సో ఆవిడకి మెడిటేషన్ ఎప్పుడు టచ్ అయింది మేడం? ఆవిడకి రీసెంట్గానే, అది రీసెంట్గానే. అంటే విల్లా కొన్నాక ఒకసారి ఇదే ప్రదీప్ తన క్రిస్టల్ తీసుకొని వెళ్ళాడు, వెళ్ళి పిరమిడ్లో కూర్చోపెట్టి ధ్యానం చేయించాడు. చేయించినప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది తనకి. ఆ ఎక్స్పీరియన్స్ అసలు తను ఊహించదు కదా, ఏదేను బ్లాంక్గా వెళ్ళింది, ఏమీ ఇమాజినేషన్ లేకుండా, ఏమీ లేకుండా. సో అక్కడికి వెళ్ళేసరికి తనకి అది మంచిగా అనిపించింది, ఓ ధ్యానంలో ఏదో ఉంది. అప్పటి నుంచి చేయడం మొదలెట్టింది. మా అమ్మ ఉండేవారు కదా అక్కడ కడతాల్లో, అందుకని వచ్చేవారు అనమాట మా అక్కలందరూ. సో ఇప్పుడు మంజుల గారు అక్కడ విల్లా కొన్నారు, ప్రస్తుతం అయితే ఉంది, కానీ యూఎస్కి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. బట్ ఇండియాకి వచ్చినప్పుడల్లా వచ్చినప్పుడల్లా కడతాలు విజిట్ చేస్తారు. వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, తిరుపతిలో ఉంది, కాకినాడలో ఉంది, బెంగళూరులో ఉంది, మెడ్రాస్లో ఉంది, అలాగా అన్ని చోట్ల తనకి వాళ్ళకు ఉన్నాయన్నమాట. సో అవన్నీ సేల్ చేసుకొని మెల్లిమెల్లిగా పూర్తిగా అక్కడికి వెళ్ళిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో మంజులక్కకి మృదులక్కకి ఇద్దరు కూడా మెడిటేషన్ టచ్ అయింది. దే నో ఎవ్రీథింగ్. యా, గుడ్. మేడం, మీ మూడో సిస్టర్ మేడం? మా మూడో సిస్టర్ ఊర్మిళ, తన పేరు. సో మా బావగారు ఆనంద్ సాగర్, ఆయన దీంట్లో పనిచేసేవారు, డెకోలాంప్ కంపెనీ. డెకోలాంప్ కంపెనీ ఏదో పేరు ఉంది, దాని పేరు. అక్కడ దాంట్లో పనిచేసేవారు. వాళ్ళ ఇంట్లో కంబైన్డ్ ఫ్యామిలీ, 3 తోటికోడళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో పాపం మా పెద్దక్కలు ఇద్దరు ఎగ్గొడితే మూడో అక్కే ఇల్లంతా క్లీన్ చేయడం కానీ మా అమ్మకి హెల్ప్గా ఉండేది. అందరినీ విసుక్కుంటూ కూడా పనిచేసేది పాపం. ఎవరు చేయరు, అందరు నా మీదే వదిలేస్తారు, ఇట్లా అనుకుంటూనే కూడా పనిచేసేది పాపం. ఓకే. సో అలాగా అందరూ వాళ్ళ 3 కూడా ఒకటే స్కూల్లో చదివేవారు చిన్నప్పటి నుంచి కూడా. సో మీ చైల్డ్హుడ్ డేస్లో ఊర్మిళ మేడంతో లేదు, చెప్పాను వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఓకే. బట్ మీరు అబ్జర్వ్ చేసేదాన్ని. సో ఈవిడ తర్వాత చెప్పిన విషయాలు అట్లాగా. ఓకే. అంతేగాని అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్లో ఇద్దరు అక్కలు వాళ్ళు పనిచేసేవారు, అందుకునేది. అంటే టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద తినేసి వెళ్ళిపోతారు, ఎవరు క్లీన్ చేయరు. ఓకే. మా పెద్దకి వెళ్ళిపోతుంది, రెండోకి చదువుకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా పాపం మూడోకి అదంతా గిన్నెలన్నీ లోపల పెట్టడం కానీ, లేకపోతే బల్ల క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేసి పెట్టేది. ఓకే. అలాగా మూడొక్క పాపం చాలా ఓపిక ఆవిడకి, చాలా నిజంగా పేషెన్స్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే 2 కొడుకులు, పెద్ద కొడుకేమో చిన్నప్పటి నుంచి కూడా ఆస్మా పేషెంట్ అనమాట. ఆస్మా ఉండేది, చాలా సఫర్ అయ్యేవాడు. చలికాలం వచ్చేసరికి ఊపిరి అందక ఇలా ఊగుతూ పీల్చుకోవడానికి చాలా బాధపడేవాడు. రెండో అబ్బాయికేమో డెఫ్ అబ్బాయి, పుట్టుక నుంచి డెఫ్. దాంతో వినపడక మనం మాట్లాడేది అర్థం కావద్దు కాబట్టి మాటలు రావు. సో తను ఆ వాడు ఒక ఏజ్ వచ్చే వరకు నడిచేవాడే కాదు. ఎవరు మన చిన్నవాడు, వాడు అబ్బాయి, చిన్న కొడుకు డెఫ్ అబ్బాయి పేరు ప్రవీణ్, పెద్ద అబ్బాయి పేరు ప్రేమ్. ఆ ప్రేమ్ అనే అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం కెనడాలో పనిచేస్తున్నాడు గవర్నమెంట్లా. వెరీ ఫైన్, ఏమీ లేదు ఇప్పుడు, ఏ ప్రాబ్లం ఏం లేదు, అంతా ఎలా వాషప్ అయ్యిందో తెలియదు. సో వాడికి 2 కొడుకులు, అక్కడ కెనడాలో సెటిల్ అయిపోయాడు తను, గవర్నమెంట్ జాబ్ కెనడాలో. సో ఊర్లో మేడం ఏం చదువుకున్నారు మేడం? తను బిఏ చేసింది, బిఏ చేసిన తర్వాత ఎంఏ చేసింది. ఇక్కడ హైదరాబాద్లోనే.
పెళ్ళయ్యాక ఎంఏ చేసింది. ఓకే. తను డెఫ్ అండ్ డమ్ స్కూల్లో పనిచేసేది. ఆంధ్ర మహిళా సభ అని ఉంది మా ఇంటి దగ్గరే. అక్కడ డెఫ్ వాళ్ళకు ఒక స్కూల్ ఉంది. ఎలాగంటే డెఫ్ వాళ్ళ అమ్మల్ని వాళ్ళు టీచర్స్గా తీసుకునేవారు. ఓకే, అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. అందుకని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ట్రైనింగ్ ఉంది కదా ఆల్రెడీ అవును అవును. పిల్లలతోటి. అందుకని వాళ్ళకి ఓకే. వాళ్ళకి ఆ టీచర్లుగా పనిచేసేవారు. గవర్నమెంట్ అది, సెమీ గవర్నమెంట్, ఎయిడెడ్ అనమాట. ఓకే. సో అక్కడ తను చాలా ఏళ్ళు టీచర్గా పనిచేసింది. మరి ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు అలా ఉన్నప్పుడు తను ఎలా ఫీల్ అయ్యేది మేడం? ఆ రెస్పాన్సిబిలిటీ కానీ అదంతా కూడా ఫేస్ చేయడం కానీ? అదే చెప్తున్నాగా, చాలా పేషెన్స్, చాలా పేషెన్స్. ముగ్గురు తోటికోడళ్ళు, ముగ్గురు బావగారులు. అంటే అందులో చాలా దాన్ని ఏమంటారు, ఛాందసం అంటాం మేము తెలుగులో. అంటే పాతకాలం ఆలోచనలు ఉంటాయి చూసావా. మామగారు వచ్చేసరికి కోడలు లేచి నిలబడాలి, బావగారు వచ్చేసరికి లేచి నిలబడాలి. ఇలాంటి సిస్టమ్స్ అన్నమాట వాళ్ళ ఇంట్లో. ఓకే. మా మామగారింట్లో అంత లేవు, కానీ వాళ్ళ అన్నగారింట్లో అవన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరు మగవాళ్ళందరూ తిన్నాక భోజనం చేయాలి, కోడళ్ళందరూ వంట చేయాలి. ఇలాగా సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూస్తూ మళ్ళీ వాళ్ళ ఇద్దరు అబ్బాయిల్ని అంతా కూడా అలా మేనేజ్ చేయడం. ఓకే. సో అక్కడ మీకు ఆ పేషెన్స్ అనేది బాగా కనపడింది ఊర్మిళ మేడంలో. ఓకే. సో ఆవిడకి మెడిటేషన్ ఎప్పుడు టచ్ అయింది మేడం? వినడం కానీ మేము ఇచ్చింది అది. ఓకే, మీ ద్వారా? అంతే, మా ద్వారానే. మాకే ఫస్ట్ అయింది. ఓకే. తర్వాత మా అక్కలందరికీ కూడా టచ్ అయింది. ఓకే. సో ఊర్మిళ మేడం మెడిటేషన్ స్టార్ట్ చేశాక ఆవిడ జరిగిన చేంజెస్ కానీ అది మీతో డిస్కస్ చేయడం కానీ ఇప్పుడు జరిగిందా మేడం? జరుగుతుంది. తను హ్యాపీగా ఉంది. ఎందుకంటే అమ్మ కడతాల్లో అమ్మ ఉంది కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండడం, పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయడం. కడతాలకు వస్తూ ఉండాలి మేడం? చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేది. మా అమ్మని చూడడానికి వచ్చేది. తర్వాత ఇప్పుడు అమ్మ పోయాక కూడా తను రావడం పోవడం. మొన్న పోయినసారి ధ్యాన మహాచక్రానికి తను నాతో పాటు ఉంది అక్కడ. ఓకే. అన్ని రోజులు ఉంది ధ్యాన చక్రం. 11 రోజులు. ఓకే. సో అలాగ తను ధ్యానం అనేది ఇంట్రెస్ట్ ఉంది, చేస్తుంది, నమ్ముతుంది. తనకి ఏమీ లేవన్నమాట, అబ్స్ట్రాక్ట్గా లోపల ఏమీ లేవు. అంటే దాన్ని ఏమంటే ప్రెజుడీస్ అంటారు, అవన్నీ ఏం లేవు. ఓకే. నోషన్స్ ఏం లేవు. అందుకే తను ఓపెన్గా ఉంది కాబట్టి తీసుకుంది ఇప్పటికీ చేస్తుంది. తను ఈ రోజుకి కూడా ధ్యానం చేస్తుంది. మా బావగారు చాలా మంచివారు, బాగా చూసుకునేవారు. బట్ ఎట్లా అంటే అందరూ అన్నలు, తను లాస్ట్ కోడలు అనమాట. తక్కిన వాళ్ళంతా పెద్ద కోడలు, తను లాస్ట్ కోడలు. అలా అందులో మా అక్క చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. జమున చాలా ట్రై చేసింది సినిమాల్లోకి తీసుకెళ్ళాలి. మా నాన్నగారు ఒప్పుకోలేదు. సో బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఆ వయసులో వయసు మొన్న టైంలో యంగ్గా ఉన్నప్పుడు రియల్లీ షీ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. స్మార్ట్ వేరు, బ్యూటిఫుల్ వేరు. సో అలాగా తను ఆ తోటికోడళ్ళ దగ్గర ఒదిగి ఉండడము, ఇవన్నీ ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో పనులు చేయడము, తన మీద వదిలేయడము. దాంతో ఏమైందంటే తనకి ఇంట్లో ఎలా ఉందో అక్కడ వాళ్ళ దగ్గర కూడా సేమ్ అలాగే జరిగింది. తర్వాత గట్టిపడింది అనుకో. ఎప్పుడైతే తను వాళ్ళంతా అన్నదమ్ములు, వాళ్ళ మామగారు పోగానే అన్నదమ్ములు అంతా సెపరేట్ అవ్వడము, ఎవరిళ్ళు వాళ్ళకి అవ్వడం వల్ల తను బట్ ఆ ఇన్సిడెంట్స్ అంతా కూడా దాన్ని పేషెన్స్ పెంచుకోవడం కానీ స్ట్రెంగ్తెన్ అవ్వడం అనేది జరిగింది బాగా. ఓకే. సో ఇవన్నీ చూడడం వల్ల ధ్యానం గురించి మీకు చెప్పగానే నాకు తెలిసి బాగా యాక్సెప్ట్ చేశారు. దేర్ ఇస్ నో లాజికల్ థింకింగ్. నో లాజిక్. ఓకే, గ్రేట్. మా పెద్దక్కకి లాజిక్ లేదు, అలా అని సైన్స్ని నమ్మదు. అటు ఇటు కాకుండా ఉంటుంది కాబట్టి చేస్తుంది. రెండో అక్కకి ఏంటంటే లాజిక్ని నమ్ముతుంది కాబట్టి చేయదు. మృదులాక
తిని ఏంటంటే రెండు లేవు కాబట్టి ఓపెన్గా ఉంటుంది. మంజుల అక్క మూడు అక్క పేర్లు గుర్తున్నాయి నాకు. మా పెద్దక్క లాజిక్ లేదు, ఇల్లాజిక్ లో ఉండదు ఓకే, కనుక నమ్మదు, ఇటు అటు కాకుండా మధ్యలో ఉంటుంది. మధ్య మార్గం ఉంటాయి. రెండో అక్కకి ఓన్లీ లాజిక్, ఎందుకంటే సైన్స్ స్టూడెంట్ కదా, సైన్స్ పిహెచ్డి కాబట్టి. మా బావగారు ఆ దాంట్లో పెరిగింది, ఆ గొడుగులో పెరిగింది కాబట్టి తర్వాత తను లాజికల్గా ఆలోచిస్తుంది. మా మూడో అక్కకి ఏంటంటే ఓపెన్గా ఉంటుంది, ఓకే, దేన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్టెన్సీ లెవెల్. మేడం, ఇప్పటివరకు ఈ 3 సిస్టర్స్ గురించి చెప్పారు. మంజుల మేడం, మృదుల మేడం అండ్ ఊర్మిళ మేడం. బాగా జ్ఞాపకం పెట్టుకున్నాం. యా మేడం, మీ 4th సిస్టర్ గురించి చెప్పండి మేడం. 4th సిస్టర్ పేరు పరిమళ. ఓకే, పరిమళ కృష్ణ. మేము ఇంట్లో కృష్ణ అని పిలుస్తాం తన్ని. ఓ, అంటే అందరికి మటుకు లాతో ఫినిష్ అయింది, వీడికి మటుకు కృష్ణని యాడ్ చేశారు. అంటే కృష్ణాష్టమి నాడు పుట్టిందని చెప్పాను కదా, ఓకే, అందుకని కృష్ణ అని పెట్టారు, లాస్ట్గా తగిలిచ్చారు. అంటే ఇంట్లో మాత్రం మేము అందరం కృష్ణ అని పిలిచేవాళ్ళం. ఓకే, సో పూర్తి పేరు పరిమళ కృష్ణ. ఓకే, సో తన చదువు అంతా కూడా 4 సిస్టర్స్ స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్ అని హైదరాబాద్లో ఉంది, అక్కడ చదువుకున్నారు ఫస్ట్ 4. తను కూడా బిఏ చేస్తూ ఆపేసింది జాబ్ కోసం వెళ్ళడానికి కోసం. ఓకే, తను చిన్నప్పటి నుంచి కూడా రిజర్వ్డ్గా ఉండేది, తన బట్టలు ఎవరు ముట్టుకోకూడదు, తన డ్రాయర్ ఎవరు ఓపెన్ చేయకూడదు. అంటే మాకు చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఉండేవి అనమాట, దాంట్లో ఒక్కొక్క డ్రాయర్లో ఒక్కొక్కళ్ళ బట్టలు, అవన్నీ కూడా ముట్టుకొని ఇచ్చేది కాదు. ఒకరోజు దాది లేనప్పుడు ముట్టుకుంటే దానికి ఏ మడత ఎక్కడ తిరిగిందో కూడా దానికి తెలుసు అనమాట, ఇది నా డ్రాయర్ ఎవరో ముట్టుకున్నారు అని అనేది. అట్లా అంత ఇదిగా ఉండేది. తన జుట్టు ఎవరు ముట్టుకోకూడదు, దుప్పటి కప్పుకున్నప్పుడు ఇలా అంతా చుట్టుకొని కప్పుకొని అప్పుడు పడుకునేది అనమాట. ఓకే, చాలా ఇలా దూరంగా ఉండేది కొంచెం. ఇండిపెండెంట్ అండ్ రిజర్వ్డ్. ఎస్, వెరీ బ్యూటిఫుల్ షీ ఈజ్ ఆల్సో. ఓకే, ఒక పాత యాక్ట్రెస్ ఉండేది, శాంతారాం కూతురు రాజశ్రీ అని. సో సేమ్ బస్సులో తను వెళ్తుంటే అందరూ తనకి రాజశ్రీ అని పేరు పెట్టారు. చాలా బాగుండేది, షీఈస్ వెరీ క్యూట్. ఓకే మేడం, మీకు పరిమళ కృష్ణ మేడంకి ఎన్ని ఇయర్స్ గ్యాప్ మేడం? ఉంటుంది 4 years ఉంటుంది. ఓకే, 4-5 years ఉండొచ్చు. ఎందుకంటే నాకు మా పై అక్కకి కూడా నేను చెప్పాను కదా 2.5 years తేడా అని. అంతకుముందు ఒక 1.5 వేసుకున్న 4 years ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీ ఫస్ట్ ముగ్గురి సిస్టర్స్ కంటే పరిమళ కృష్ణ అక్కగారితో మీకు అసలు క్లోజ్గా ఉండేదా మేడం? మీరు క్లోజ్గా ఉండేదా అంటే ఇప్పుడు మా నాన్నగారు పోయాక తనే ఇంటికి పెద్ద అయింది. ఓకే, మా నాన్నగారు పోయాక మా పెద్దవాళ్ళ ముగ్గురికి పెళ్ళైపోయింది కాబట్టి తను ఇంట్లో పెద్దరికంగా ఉండేది అనమాట. రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేది. నా చెల్లెళ్ళు, నా తమ్ముడు, మా అమ్మని నేను చూసుకోవాలి, మా నాన్నమ్మ ఉండేది, మా నాన్నమ్మని చూసుకోవాలి, అలాగా తను చాలా రెస్పాన్సిబుల్గా ఉండేది. ఇంట్లో ఒక ఫాదర్ లాగా తను. అంటే ఏమవుతుందంటే ఇంటికి పెద్ద అనేసరికి ఆ ఫీల్ వచ్చేస్తుందేమో, ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. సో తను జాబ్ చేయడము, చదువు బిఏ చేస్తూ మానేసి జాబ్లోకి చేరిపోయింది. అప్పుడు దీంట్లో ఎస్ఎఫ్సిలో పనిచేసేది తను. అదేంటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఓకే, గవర్నమెంట్ కంపెనీ అది. నిజంగా తను ఇప్పుడు ఉండుంటే హైయెస్ట్ పోస్ట్లో ఉండేది. అంత మంచి జాబ్ అది అప్పట్లో. అంటే ఫస్ట్ ముగ్గురు సిస్టర్స్కి మ్యారేజ్ అయ్యాక సో నాన్నగారు యాక్సిడెంట్లో పోయారు. యాక్సిడెంట్లో, ఓకే. సో తర్వాత కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక కంప్లీట్ ఓన్గా ఫీల్ అవ్వడం అనేది పరిమళ కృష్ణ మేడం తీసుకున్నారు. ఓకే, సో అప్పటి వరకు షీఈస్ కంప్లీట్లీ రిజర్వ్డ్ అండ్ చెప్పారు కదా మేడం. తర్వాత తన బిహేవియర్లో మార్పు వచ్చిందా మేడం? బిహేవియర్లో మార్పు, రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ
మేము ఎవరైనా ఆడుకోవడానికి వెళ్ళినా ఇలాగే చిన్నతనం కదా అప్పట్లో, ఇంకాను ఇంటికి రాలేదని కోపడ్డం కానీ ఓకే. ఇలాంటివన్నీ తను చూసుకునేది. మనీ ఫైనాన్స్ మ్యాటర్స్ అన్నీ తను చూసుకునేది. ఓకే. అంటే మీ నాన్నగారు యాక్సిడెంట్లో అయ్యారని చెప్పారు కదా మేడం ఇందాక. సో ఆ ఇన్సిడెంట్ ఆవిడ పైన బలంగా చాలా వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా అప్పటికి, వాళ్ళకి తెలుసు, ఊహ తెలుసు. ఓకే. కనుక చాలా వాళ్ళందరూ బాధపడ్డారు. అప్పుడు యాక్చువల్లీ మా పెద్దక్క అప్పటికి బెంగళూరులో ఉండేది. బెంగళూరు నుంచి ఫ్లై అయ్యి వచ్చారనమాట వాళ్ళు ముగ్గురు. అప్పటికి ముగ్గురు మ్యారేజ్ ఫస్ట్ ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. 69లోనే అందరిది అయిపోయింది. 69 ఎండింగ్లో మా నాన్నగారు పోయారు. ఓకే. సో అలాగా తను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో జాబ్ దొరికింది. ఓకే. అక్కడ చేయడం మొదలెట్టింది. తర్వాత తనకి ఎయిర్ హోస్టెస్ అంటే అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. అది నిజంగా చెప్పాలంటే మంచి కంపెనీ అది. దాంట్లో ఉంటే చాలా గవర్నమెంట్ కంపెనీ కదా, దొరకడం కష్టం. దొరికింది. తను ఏం చేసింది, ఎయిర్ హోస్టెస్ అని మా అమ్మకి తెలియకుండా జాబ్కి అప్లై చేసేసి, ఓకే, చెప్తే వద్దంటుందని అప్లై చేసేసి జాబ్ అప్పట్లో ఏంటంటే ఎయిర్ హోస్టెస్కి పెళ్ళి కాకూడదు. పెళ్ళైన వాళ్ళని ఎయిర్ హోస్టెస్గా తీసుకునేవారు కాదు. ఓకే. సో పెళ్ళి కాలేదు కాబట్టి, పెళ్ళి చేసుకోకూడదు కాబట్టి, ఎలాగా ఇప్పుడప్పుడే నేను చేసుకోనని చెప్పేసి ఎయిర్ హోస్టెస్ జాబ్లో చేరిపోయింది తను. తర్వాత యాక్సిడెంట్లో పోవడం జరిగింది. ఓకే. అది ఎన్ని సంవత్సరాలు అలా చేశారు మేడం ఎయిర్ హోస్టెస్గా? ఎయిర్ హోస్టెస్గా ఎంతో లేదమ్మా, 8 months, 9 months, 10 months అంతే చేసింది. దాంట్లోనే అయిపోయింది. 69 కదా, 70లో చేరింది, 71లో అయిపోయింది. ఓకే. 71లో మాకు పోయింది. ఫ్లైట్ క్రాష్ మేడం? మెడ్రాస్ నుంచి త్రివేంద్రం. మద్రాస్ టు త్రివేంద్రం. ఓకే. మధ్యలో ఏదో ఇంజన్ ఫెయిల్ అయిందో ఏదో అయింది. అందరికీ సర్వ్ చేసి తను తింటున్న టైంలో స్పూన్ నోట్లో పెట్టుకుంది, ఫ్లైట్ కింద పడిపోయింది. ఓకే. సో ఆ టైంలో అందరు పోయారు. అక్కడే పోయింది. తను ఇంటికి కూడా తీసుకురాలేదు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే ఉంది, ఇంకే కంపెనీ లేదు. ఇప్పుడు ఇండిగో, జెట్ ఇలాంటివి ఏం లేవు, ఓన్లీ ఇండియన్ ఎయిర్లైన్స్. ఓకే. సో అలాగా ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళే తన అంత్యక్రియలు చేసేసారనమాట. అప్పుడు మీకు ఇంటిమేట్ చేయడం కానీ, మిమ్మల్ని తీసుకురావడం కానీ ఏం జరగలేదా మేడం? వాళ్ళు ఇంటిమేట్ మా మెడ్రాస్లో ఉండేవారు వాళ్ళు అప్పుడు. ఓకే. మెడ్రాస్కి మా అమ్మకి వాళ్ళకి చేశారు. నేను వైజాగ్లో మా అక్క దగ్గర ఉన్నానని చెప్పాను కదా, చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాను. సో అక్కడ నుంచి నేను మా బావగారు, మా అక్క అక్కడ నుంచి మెడ్రాస్కి వచ్చాం, బెంగళూరు నుంచి. ఓకే. వైజాగ్ నుంచి మెడ్రాస్కి వచ్చాం. ఓకే. అప్పుడు మా అక్కకి ఇంకా బాడీని తీసుకురాలే ఇంటికి, అక్కడికక్కడే అంత్యక్రియలు చేసి వేసేసారనమాట. అంటే తీసుకొచ్చే పరిస్థితిలో లేదు అది. అది మా అమ్మ కూడా నేను చూడను అనేసింది. చూడను అనేసారు మేడం? చూడను అనేసింది. నేను చూడను, మాకు చూడాలని లేదు. ఓకే. ఎందుకంటే అంతకు ముందు 2 years ముందరే మా నాన్నగారిది అయింది. వెంటనే మా అక్కది 2 ఏళ్ళకి. సో మా అమ్మకి దెబ్బ మీద దెబ్బ కదా, చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. అందులో ఇంటికి పెద్దలు అలాగా వ్యవహరించింది కదా తను, దాని మీద చాలా ఉంటుంది. సో అప్పుడు మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అదంతా కూడా మా మూడో అక్కకి ఎయిర్ హోస్టెస్గా జాబ్ ఇస్తా ఉన్నారు వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళే. కానీ మా అమ్మ వద్దనేసరికి గ్రౌండ్ హోస్టెస్గా జాయిన్ అయింది. ఎవరు మేడం? మా 4వ అక్క, ఇప్పుడు ప్రస్తుతం 5వ అక్క, తను రత్నమాల అనమాట, నా పై అమ్మాయి. ఓకే. రత్నమాల. ఓకే. తనకి ఇస్తామన్నారు ఆ జాబ్, కానీ తను నాకు వద్దు, మా అమ్మేమో వద్దు అని చెప్తే గ్రౌండ్లో ఇచ్చారు, గ్రౌండ్ హోస్టెస్గా. ఓకే.
గ్రౌండ్ స్టాఫ్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో, దాంట్లో అనమాట. ఓకే. మా బావగారు కూడా పైలట్గా ఉండి దాన్ని లైక్ చేసి చేసుకున్నారు. మొత్తం ఈ ఇన్సిడెంట్స్ అంతా జరిగేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేడం? అప్పుడు ఏం చదువుతున్నారు? నేనా ఇప్పుడు తర్వాత ఇప్పుడు మాకు పెద్ద 4వ పోయినప్పుడు నేను 10th క్లాస్. 10th క్లాస్ అంటే ఆ టైం కంప్లీట్ అంత అవేర్నెస్ ఉంది, తెలుస్తుంది ఏం బట్ జరుగుతుంది. నాట్ సో మచ్. ఐ డోంట్ నో వై. ఓకే. వింటున్నాను, అన్నీ చేస్తున్నాను, తెలుస్తుంది, పోయిందని తెలుస్తుంది, అన్నీ అయ్యాయి, కానీ ఎందుకోనమ్మా ఎందుకంటే ఒక 2 years కంటే ముందే నాన్నగారిది అయింది. ఓకే. పోయిన వాళ్ళు తిరిగి రారన్న సంగతి చాలా వరకు తెలియదు. చాలా రోజుల తర్వాత కూడా ఎన్నో ఏళ్ళు వరకు కూడా నాకు ఎందుకో కల్లోకి వచ్చేది. కల్లో నాకు కనపడేది పరిమళ. కల్లోకి వచ్చి నేను పరిగెత్తుకుంటూ బస్సులో కనపడేది. పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎక్కడికి వెళ్ళిపోయావు కృష్ణ, నీకోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం, ఇలా మాట్లాడేదాన్ని కల్లో. ఓకే. సో అలాగా నా కల్లో ఎక్కువ టచ్లో ఉండేది, ఎందుకో తెలియదు. ఓకే. అప్పుడు మదర్ అయితే కాస్త ఎమోషనల్గా డౌన్ అయినప్పుడు, చాలా డౌన్ అయ్యారు. మీరు మటుకు యు ఆర్ అవేర్ అండ్ యు ఆర్ స్ట్రాంగ్. ఐ డోంట్ నో అసలు ఏమి రియాక్షన్ లేదు నాలో. జరిగిపోతుంది. ఓకే. సో అప్పుడు కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకునే వాళ్ళు మేడం? మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే మా ఇల్లు ఉండేది, మాకు పెద్ద ఇల్లు, అది చాలా పెద్ద బంగ్లా అది. ఆ బంగ్లాని ఏం చేసిందంటే మా అమ్మ కొంచెంగా పార్టీషన్స్ అన్నీ చేసి అద్దెకి ఇచ్చేసుకుంది. ఆ అద్దె వచ్చేది అనమాట. అప్పట్లో పెద్ద ఎక్కువ అద్దె కూడా కాదు, ఆ అద్దె వచ్చేది, దాంతో ఇల్లు గడిచేది. ఆ 4వ జాబ్లో చేరింది కదా, 5వ గ్రౌండ్ హోస్టెస్ రత్నమాల, తన జాబ్ది వచ్చేది కొంచెం అని, ఇట్లాగా తను అన్నీ చేసుకుంది అనమాట. ఓకే. సో కంప్లీట్ హోల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ రత్నమాల మేడం తీసుకున్నాను. ఓకే. కానీ తీసుకుంది, కానీ మా పరిమళ కృష్ణ అంత రెస్పాన్సిబుల్గా తను ఉండలేదు. అంటే ఆ ఫీల్ లేదో, మరి ఎందుకు లేదో నాకు అనిపించలేదో, అలా లేదు. సో అప్పుడు జరిగినప్పుడు మీరు హైదరాబాద్లోనే, వైజాగ్ నుంచి మరి హైదరాబాద్కి వచ్చేసాను. ఓకే. జస్ట్ 1 year మటుకే 1 year మాత్రమే ఉన్నా. వీటి కాలేజ్ అని అక్కడ చదివాను. ఓకే. విశాఖ ట్యూటోరియల్స్, అక్కడ 10th క్లాస్ మేడం. అక్కడ 10th క్లాస్, మెట్రిక్ అంటారు. సో ఇంటర్మీడియట్కి నెక్స్ట్ ఇయర్కి మీరు హైదరాబాద్కి వచ్చేసాను. సో అదే టైంలో ఇన్సిడెంట్ జరగడం, ఇక్కడ జరగడం. ఓకే. సో అప్పుడు ఇంట్లో మీరు, మీ అమ్మగారు, మా ఇంకో అక్క, మా తమ్ముడు, మేము 4 మిగిలాం. మా నాయనమ్మ ఉండేది. ఓకే. పెద్ద దిక్కుగా మా నాయనమ్మ ఉండేది ఇల్లంతా చూసుకోవడానికి. ఓకే. బట్ మీ డే టు డే యాక్టివిటీస్లో మటుకు మీరు నార్మల్గానే ఉన్నారు? నార్మల్గానే ఉన్నాను. ఇన్సిడెంట్ జరుగుతున్నా సరే ఏమీ లేదు, ఇంపాక్ట్ ఇవ్వలేదు అసలు లేదు. యాజ్ యూజువల్ నేను అంతకుముందు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ఓకే. బట్ మీరు డ్రీమ్లో పరిమళ మేడంని చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కలిసేదాన్ని. రాలేదు ఎందుకు, ఎక్కడున్నావు, ఏమైపోయావు, ఇలాంటి క్వశ్చన్స్ వేసేదాన్ని. ఓకే. నీకోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం కదా, అలా వెళ్ళిన దాన్ని అలాగే వెళ్ళిపోయావేంటి, ఇవన్నీ బస్సులో. ఏమో అంటే అలా కనపడితేనే కానీ గుర్తుపడతాను. అది కూడా తనేమో నాకు నువ్వెవరో తెలియనట్టే ఉండేదన్నమాట, నేనెవరో తనకి తెలియనట్టు ఉండేది, నేను మాత్రం తన్ని గుర్తుపట్టాను. ఓకే. అలా కలొచ్చేది. అలా చాలా జరుగుతుంటాయి కదా అందరికీ కూడా, అందరి లైఫ్లలో. ఓకే. ఓకే. బట్ మిస్సింగ్ అనే ఫీలింగ్ లేదు అసలు లేదు. ఎందుకో లేదు మరి. ఓకే. ఐ డోంట్ నో వై. అలా నాన్నగారి గురించి అలా కూడా వచ్చేదా మేడం డ్రీమ్స్లో? ఏమీ లేదమ్మా, నాన్నగారి గురించి అప్పుడప్పుడు వచ్చేది డ్రీమ్స్లో వచ్చేది. తర్వాత నాకు అసలు మైండ్ మెచ్యూర్ అయ్యాక. సో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరికి మీరు అక్కడ గైడెన్స్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది మేడం, ఎందుకంటే మీకు రెగ్యులర్గా వచ్చి మాట్లాడడము ఎంత కూడా జరుగుతూ ఉండేది కదా.
బాబా సేమ్ మా బాబా అంటాం కదా, మా బాబాని కూడా అలాగే అడిగేదాన్ని, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఓకే. మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఈ క్వశ్చన్స్ వచ్చేవి. అలాగే అడిగేదాన్ని. చాలా బాగుంది మేడం. వెరీ 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 ఇన్స్పైరింగ్ అండ్ గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ స్వర్ణామృతం ఎపిసోడ్ 2లో పత్రి మేడం గారి జీవిత విశేషాలు, అనుభవాలు అన్నీ కూడా మనం పంచుకుంటున్నాం. సో ఈ ఎపిసోడ్ 2లో పత్రి మేడం గారి సిస్టర్స్ అందరి గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాకుండా వారి ద్వారా పత్రి మేడం ఏమేమి నేర్చుకున్నారు, ఎలా వాళ్ళ ఒక గొప్ప క్వాలిటీస్ తన జీవితంలో ఎలా కంప్లీట్గా ఓన్ చేసుకొని ముందుకెళ్ళారనే విషయం గురించి కంప్లీట్గా ఈ ఎపిసోడ్ 2లో మనం నేర్చుకున్నాం. సో ఫ్రెండ్స్, మేడం చెప్పినట్టుగా మన ఫ్యామిలీలో అందరితో కలిసిమెలిసి ఉంటూనే, వాళ్ళతో ఆడుతూ పాడుతూనే చేస్తున్నా సరే వాళ్ళందరూ కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంటారు మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో. ఎందుకంటే వాళ్ళందరినీ మనం ఎన్నుకొనే మనం ఈ భూమి మీదకి వచ్చాం. సో మనందరం కూడా వాళ్ళ లోపల ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ కూడా నేర్చుకుంటూ వాళ్ళకి దోహదపడే ధ్యానం మనం వారి అందరికీ కూడా అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ స్వర్ణామృతం ఎపిసోడ్ 2ని ముగించుకుంటూ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ స్వర్ణామృతం ఇన్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ.